ఒక బుక్ కాదు, ఒక ప్రింటింగ్ బుక్ కాదు, అది లైఫ్. అందులో లైఫ్ ఉంది. ఆ లైఫ్ నే తీసుకురావడానికి దేవుడు నిన్ను పంపించాడు. బుక్ లాగా ఉంటే దాని వల్ల అసలు ఏమీ లాభం ఉండదు. ఓడు లాగా ఉంటే అది ఏం లాభం ఉండదు. అందుకనే ఓడు లాగా ఉండకుండా ఆయన శరీరధారిగా ఆ భూమి మీదకి వచ్చాడు. ఒక ఫిజికల్ బాడీ తోటి దేవుని యొక్క స్పిరిట్ పవర్ ని లోపల కలిగి ఉండి భూమి మీదకి వచ్చాడు. అందులో ఉన్నది స్వస్థత. అది శరీరధారిగా నువ్వు దాన్ని బయటికి తీసుకురా. అందులో ఉన్నది మనీ, దాన్ని శరీరధారిగా నువ్వు బయటికి తీసుకురా. అందులో ఉన్నది నీ అబండెన్స్, నీ నీడు. దాన్ని ఫిజికల్ బాడీ లాగా తీసుకురావాలంటే అది నువ్వే దాన్ని పనిచేయాలి. తేయడానికి నువ్వే వర్క్ చేయాలి. ఎందుకో తెలుసా? బెటర్ దాన్ని సీక్ చేస్తున్నావు. నాకు ఇది చాలు అని చెప్పట్లేదు నువ్వు, లేదా కొంచెం ఇనఫ్ అని చెప్పట్లేదు, లేదా నాకు ఇంత వరకు అయితే సరిపోతుందని నువ్వు చెప్పట్లేదు. నువ్వు అట్లా చెప్తున్నావంటే నీ ఫెయిత్ అక్కడితోటి ఆగిపోయి